అమెరికా ఇరాన్ మధ్య శాంతి దూతగా వెలగాలని ఆశపడిన పాకిస్తాన్ కు అంతర్జాతీయ స్థాయిలో తలవంపులు ఎదురయ్యాయి. అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించి ప్రపంచం ముందు తన సత్తా చాటాలనుకున్న పాక్ ఆశలు ఆ దేశ ఆర్థిక ధాన్యం ముందు కుప్పకూలిపోయాయి. ఈ నెల 10వ తేదీన ఇస్లామాబాద్ లోని ఖరీదైన సెరీనా హోటల్లో రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. అయితే చర్చలు విఫలం కావడమే కాకుండా కనీసం ఆ హోటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితిలో పాక్ ప్రభుత్వం ఉండడం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. వందలాది మంది జర్నలిస్టులు, విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ చివరకు చేతులెత్తేయడంతో హోటల్ యాజమాన్య సంస్థ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణంతో అల్లాడుతూ IMF అప్పుల కోసం దేబరిస్తున్న దేశానికి ఇలాంటి భారీ దౌత్య విన్యాసాలు అవసరమా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడుపు నిండా తిండి పెట్టలేని ఆర్థిక సంక్షోభం తాండవిస్తుంటే ప్రపంచ శాంతి గురించి మాట్లాడడం పాక్ దౌత్య వైఫల్యానికి నిదర్శనం. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు రాచమర్యాదలు చేసినప్పటికీ ఆ బిల్లులు కట్టలేక అభాసుపాలవ్వడం దౌత్య చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. అంతర్గత ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా కేవలం అంతర్జాతీయ గుర్తింపు కోసమే పాక్ ఇరుక్కుపోయిందని స్పష్టమవుతోంది. దౌత్య ఆశయాలకు, దేశ ఆర్థిక వాస్తవాలకు మధ్య ఉన్న ఈ అగాధమే పాకిస్తాన్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. శాంతి చర్చలు విఫలం కావడంతో సౌదీ అరేబియాకు సైన్యాన్ని, యుద్ధ విమానాలను పంపించి $5 బిలియన్ ఆర్థిక సాయం పొందింది పాకిస్తాన్. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి రెండో రౌండ్ చర్చల గురించి అమెరికా నుంచి ప్రస్తావన రావడంతో పాకిస్తాన్ కు ప్రాణం లేచి వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు జరిగిన చోట బిల్లు కట్టకపోవడంతో మరో నగరంలో మరో చోటు కోసం అన్వేషణ మొదలుపెట్టిందని సమాచారం. ఎలాగైనా ఈ చర్చల ద్వారా ఏదోలా లబ్ధి పొందాలని చూస్తోంది పాకిస్తాన్. అయితే మొదటి దశ చర్చలు విఫలమైనప్పటికీ అమెరికా, ఇరాన్ దేశాలు రెండోసారి భేటీ కావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వారం చివరిలో ఇస్లామాబాద్ వేదికగానే మరొకసారి ప్రత్యక్ష చర్చలు జరగవచ్చని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఒకవేళ ఇది జరిగితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరుగుతున్న అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవేనని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ స్పీకర్ ఖాలిబాఫ్ తమ బృందాలకు నాయకత్వం వహిస్తుండడం ఈ చర్చల ప్రాధాన్యతను పెంచుతోంది. అయితే హర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షల వంటి కఠినమైన అంశాలు ఇప్పటికీ అడ్డంకిగానే ఉన్నాయి. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ చమురు ఆదాయాన్ని దెబ్బతీయడానికి అమెరికా హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీనివల్ల చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయి ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు 25 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రెండో రౌండ్ చర్చలను పక్కన పెట్టి ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు జరిగింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ట్రంప్ ను హెచ్చరించింది కూడా. భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా సోషల్ మీడియా వేదికగా సెటర్లు వేయడం చూస్తుంటే ఉద్రిక్తతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని ఆపేస్తామని హామీ ఇస్తేనే ఆంక్షలు ఎత్తివేస్తామని డొనాల్డ్ ట్రంప్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో రెండో రౌండ్ చర్చలు జరగడం అంటే అది ఒక రకమైన దౌత్యపరమైన విజయమే. కానీ మొదటిసారి ఎదురైన చేదు అనుభవం తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఆతిథ్యం ఇవ్వడానికి ఎలా సిద్ధమవుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు యుద్ధ నౌకలు మోహరించి మరోవైపు శాంతి చర్చలు జరపడం చూస్తుంటే అమెరికా ఎంత ఒత్తిడికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు తన బెదిరింపులకు లొంగని ఇరాన్ పట్టుదల ట్రంప్ లో అసహనం పెరిగిపోయేలా చేస్తోంది. పశ్చిమాసియా సంక్షోభంలో ఇప్పుడు చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇదో కొత్త మలుపుగా మారింది. చైనా జోక్యంతో చర్చలు బీజింగ్ లో జరిగినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో తాను ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆయన 4 అంశాల ప్రణాళికను ప్రపంచం ముందు పెట్టారు. శాంతియుత సహజీవనం, ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించుకోవడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెబుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను అందరూ సమానంగా పాటించాలని, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకొని లేనప్పుడు వదిలేయడం కుదరదని జిన్పింగ్ అమెరికాను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ప్రపంచం అరాచక చట్టాల వైపు వెళ్లకుండా ఉండాలంటే ఆర్థిక వృద్ధి కీలకమని చైనా భావిస్తోంది. అదే సమయంలో హర్ముజ్ జలసంధిలో ఆంక్షలు విధించవద్దని అమెరికాను చైనా గట్టిగానే హెచ్చరించింది. ఎందుకంటే పశ్చిమాసియా నుంచి వచ్చే ఇంధనంపైనే చైనా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇరాన్ తో తమకు ఉన్న వాణిజ్య సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని ఆ దేశ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమాసియా దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పే శక్తి తమకే ఉందని చైనా నిరూపించుకోవాలని చూస్తోంది. UAE నాయకులతో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ ప్రతిపాదనలు చేయడమే దీనికి నిదర్శనం. అయితే అమెరికా ఈ ప్రణాళికను అంగీకరిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు కలిగి ఉన్న అమెరికా చైనా జోక్యాన్ని సహిస్తుందా అన్నది $1 బిలియన్ ప్రశ్నగా మారింది.
ఇక ఇరాన్ మాత్రం చైనా మద్దతుతో అమెరికాను ఎదుర్కోవాలని భావిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఈ దౌత్యపరమైన ముక్కోనపు పోరు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. భద్రత, ఆర్థికాభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలన్న చైనా సూత్రం ఇతర దేశాలను ఆకర్షిస్తోంది. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఈ పోరులో చైనా ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. మొదటి రౌండ్ చర్చలు విఫలమవగానే బ్రహ్మాండం బద్దలవుతుందని, ట్రంప్ యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచమంతా భయపడింది. కానీ ఊహించని విధంగా ట్రంప్ రెండో రౌండ్ చర్చల కోసం ఇరాన్ ఆతృతగా ఉందని స్వయంగా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ట్రంప్ ఎంత ఆతృతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. యుద్ధం వల్ల కలిగే నష్టం అమెరికా కూడా భరించలేని స్థితికి చేరుకుంది. అందుకే బహుశా ఈ నెల 21వ తేదీన మరొకసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈసారి చర్చలు ఇస్లామాబాద్ లోనే జరుగుతాయా లేక మరేదైనా నగరానికి మారుస్తారన్నది ఇంకా తేలలేదు. ట్రంప్ తన అరవీర భయంకరమైన మాటలతో భయపెట్టినా చివరకు చర్చలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన వ్యాపార దృక్పథాన్ని సూచిస్తోంది. ఇరాన్ సైతం తనపై పడుతున్న ఆర్థిక భారాన్ని మోయలేక రాజీ పడే మార్గం వెతుకుతోంది. హర్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతలు తగ్గాలంటే రెండు దేశాల మధ్య ఒక ఖచ్చితమైన ఒప్పందం కుదరాలి. ఇక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ యుద్ధ నౌకలు ఇరాన్ తీరంలో సిద్ధంగా ఉన్నప్పటికీ తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని రెండు వైపులా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈ రెండో రౌండ్ చర్చలు కూడా విఫలమైతే మాత్రం పశ్చిమాసియా అగ్నిగుండంగా మారడం ఖాయం. పాకిస్తాన్ తన హోటల్ బిల్లుల గొడవను పక్కన పెట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి. చైనా వేసిన శాంతి బాటలో అమెరికా నడుస్తుందా లేక తనదైన శైలిలో ఆంక్షలనే కొనసాగిస్తుందా అనేది కూడా తేలనుంది. ఇరాన్ మాత్రం అణ్వాయుధాల విషయంలో పట్టు వేడకపోతే సంక్షోభం మరింత ముదురుతోంది. కానీ అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం చూస్తే ఇరుపక్షాలు కొంత వెనక్కి తగ్గి శాంతి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం ఎవరికి మేలు చేయదని, అది కేవలం నష్టాలనే మిగులుస్తుందని రెండు దేశాలు గుర్తించినట్లు కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఈ మలివిడత చర్చలే ప్రపంచ చమురు మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.